ఇదే మొదటిసారి నేను ఉండటం. నాకు ఇంటి దగ్గర నిద్రపట్టు తిరుగుతున్నాను. ఎన్ని రోజులు రాదు? 4-5 రోజులు పెట్టద్దు. ఇంకా 4-5 రోజులు రాదా? తెచ్చేస్తాను. తొందర తెచ్చి వెళ్ళు. ఏంట్రా ఎంతసేపు తెచ్చావా? నేను తెచ్చాను అన్ని. ఇదిగా చిల్లర మిగిలిందా? మిగిలిన ఉంచుకో బాగా హెల్ప్ చేస్తాం. అత్తాను. టాటా బాయ్. ఎర్రి నాయాల. ఒరే, మనంత అదృష్టవంతులు ప్రపంచంలోనే ఎవరు ఉన్నారా? కూతురు రేపు చేస్తుంటే తండ్రి పొంది తీసుకొస్తున్నాడు. అసలు విషయం తెలిసిందనుకో ఎర్రడు గుండె అయిపోద్ది పాపం. మందేదిరా? అక్కడెక్కడ పెట్టాను రా. మరి సిగరెట్ పెట్టు. ఊరే ఎర్రోడు ఇవ్వలేదురా, మర్చిపోయినట్టున్నాడు. పోలే, దీని సంగతి చూద్దామా? దీన్ని ఎలాగే వదిలేస్తే డేంజర్ ఏమో. చంపేద్దామా? లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తుంది. నీతి అని కబుర్లు చెప్పే మన బాబులు బెయిల్ కూడా పెట్టరు. వాళ్ళే దగ్గర మనల్ని అరెస్ట్ చేయిస్తారు. అయితే చంపేద్దామా? మర్చిపోయాను నేను. ఈ గుండె సూదుతో దాని గుండెల్లో గుచ్చితే గొప్ప మజాగా ఉంటుందిరా. జై శీలం కోల్పోయిన బ్రతకాలని కోరుకోదు, కానీ నేను మాత్రం బ్రతకాలనుకుంటున్నాను. నా బ్రతుకు కోసం కాదు, నా తండ్రిని బ్రతికించుకోవడం కోసం. నా తల్లి చనిపోతూ నా తండ్రిని నాకు అప్పచెప్పింది. కడదాకా చూసుకోమని నా దగ్గర మాట తీసుకుంది. నన్ను కట్టి నెక్కించకండి అయ్యా. నా కన్న తండ్రి కుమిలి ఏడ్చి గుండాగి చచ్చిపోతాడు. జీవితాన్ని నాశనం చేశారు. జీవాన్నైనా మిగిల్చండి అయ్యా.